Welcome to Thunder Vibes. We are in Niagara heading to our tour package today. మేము Niagara Falls ni Thunder Vibes కళ్ళతో మీకు అందిపోతున్నాం. Stay tuned. We did not realize. It's a coffee time. పొద్దున్నే లేసి కిందకి వచ్చామన్నమాట. కాఫీ. Starbucks లో cafe latte మనకి చిక్కటి పాలేసి ఎక్స్ట్రా హాట్ అంటే మన ఇండియాలో కాఫీ తాగినట్టే. కాకపోతే మనం చేయించుకోవాలి వాళ్ళ చేత. మంచిగా అడిగితే చేసిస్తారు. ఏం చెప్పాలంటే సూపర్ హాట్ ఎక్స్ట్రా మిల్క్ అని చెప్పాలి. అప్పుడు మన ఫిల్టర్ కాఫీ వస్తుంది స్టార్ బక్స్లో. మాకు ప్రివిలేజ్ కస్టమర్స్ కాబట్టి ఫుల్ బ్రేక్ఫాస్ట్ లాంజ్ అనమాట. ఓన్లీ మేము ఉండే ఫ్లోర్కి ది బ్రేక్ఫాస్ట్ లాంజ్ అనమాట. డెడికేటెడ్ బ్రేక్ఫాస్ట్ ఏరియా. కాకపోతే ఇప్పుడు మేము లేట్గా వచ్చాము కాబట్టి అన్నీ అయిపోయాయి. ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ బార్ అనమాట. ఇవన్నీ ఆల్ డే అవైలబుల్. ఫ్రూట్స్, స్నాక్స్, డ్రింక్స్ అన్నీ, అండ్ దెన్ కాఫీ, టీ, ఎవ్రీథింగ్ హోల్ డే అవైలబుల్. హోటల్ ఎదురుగా దెర్ ఈస్ క్యాసినో. టైం ఉంది మనకి 1 minute. పంక్చువల్గా ఉంటాం మేము. We are at Sheraton Niagara Falls. షెరటన్ వాళ్ళు ఏంటంటే ఆఫర్ ఇచ్చారనమాట. మేము బస్లో తీసుకెళ్ళి మొత్తం టూర్ ఇస్తామని. ఇప్పుడే బస్ ఎక్కామన్నమాట. మా పిల్లలు వెనుక ఉన్నారు. అక్కడికి వెళ్ళాక మీకు కూడా నయాగరా ఫాల్స్ చూపిస్తాము. Touring with cool cats. Niagara touring with. There are over 500 waterfalls in the world that are higher than Niagara, but not one of them has the volume of water going over the falls as we do. Over the American Falls at any given time of the day, 285,000 gallons per second. Over the small Bridal Veil Falls, between 60 and 70,000 gallons per second. And over the Horseshoe Falls, 675,000 gallons per second. That's a lot of water. I often wonder why it never run out. మేమున్న హోటల్లోనే నయాగరా ఫాల్స్ టూర్ ప్యాకేజ్ ఉండిందనమాట. మేము అది తీసేసుకున్నాము. ప్యాకేజ్ తీసుకోవడం వల్ల మనకు ఒక టూర్ గైడ్ని ఇచ్చి టికెట్స్ వాళ్ళే కలెక్ట్ చేసుకొని మనల్ని పికప్ చేసుకొని మొత్తం వాళ్ళే A to Z వాళ్ళే చూసుకున్నారు అనమాట. మాకు వచ్చిన టూర్ గైడ్ ఏంటంటే చాలా ఎంటర్టైనింగ్గా నయాగరా గురించి ప్రతి ఒక్కటి క్లియర్గా పిల్లలకి కూడా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఇంకా ఎండలో వెళ్ళేము. మేమిప్పుడు మేడ్ ఆఫ్ ద మిస్ట్ రిజర్వేషన్ డెక్ దగ్గర ఉన్నాము. మా టూర్ గైడ్ ఆల్రెడీ టికెట్స్ తీసేసుకొని ఉన్నారు. సో లోపలికి చెక్ ఇన్ అయిపోతున్నాం అనమాట. వి గాట్ దిస్ స్మాల్ టికెట్ అనమాట. అందరికీ చిన్న కూపన్స్ ఇచ్చాడు ఆయన. రివర్ కెనడాకి వెళ్తుంది అనమాట, US నుంచి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ సీ గ్రీన్ కలర్లో ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ నయాగరా రివర్లో లైమ్ స్టోన్ ఉండడం వల్ల మనకి వాటర్ ఈ కలర్లో కనిపిస్తూ ఉంటాయంట. మైగ్రేషన్ అనమాట. బ్రిడ్జ్ దాటితే కెనడా, ఇది US అంతే. మేము సేమ్ హోటల్ US దానిలో ఉన్నాము, అది కెనడాలో ఉన్నాము. ఇక్కడ నుంచి కిందకి చూస్తే కళ్ళు తిరిగిలా ఉన్నాయండి. అసలు ఎంత హైట్ ఉంది. కింద బోట్స్ దగ్గరికి వెళ్ళాలి మేము ఇప్పుడు. సో ఇక్కడ ఇస్తున్నారా? టికెట్ ఇచ్చేయాలి ఇక్కడ. అభి నీ టికెట్ అయితే. హలో, హౌ ఆర్ యూ? Good, thank you. సో ఇక్కడ మనకి బ్లూ కోట్స్ ఇస్తారనమాట తడవకుండా. బ్లూ కోట్స్ వేసుకోండే వాళ్ళంతా US పీపుల్ అనమాట. రెడ్ ఈజ్ ఫర్ కెనడా. రెడ్ కోట్స్ వేసుకోండే వాళ్ళందరూ కెనడా బోట్ అనమాట. సో ఇప్పుడు మమ్మల్ని ఈ లైన్లో నుంచుంటే
మళ్ళీ ఇంకొక బోట్ వచ్చిన తర్వాత నేను లోపలికి వెళ్ళొచ్చు. దెన్ ద బెస్ట్ థింగ్ ఈజ్ టూర్ గైడ్ని తీసుకోవడం వల్ల ఎక్కడ ఆగక్కర్లేదు అనమాట. అన్నిటి దగ్గరలో గైడ్స్ ఆర్ గైడింగ్ అండ్ దెన్ ప్రివిలేజ్డ్ అనమాట. ప్రతి దగ్గర ముందు పంపించేస్తున్నారు. సో ఇట్స్ కూల్. వీఆర్ ఇన్ ద బోట్ రైట్ నౌ. కెనడా బోట్ వెళ్తుంది హార్స్ షూ ఫాల్స్ దగ్గరికి. వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పటికి మేము స్టార్ట్ అవుతాము. బ్లూ కోట్స్ అందరు వేసేసుకుంటే ఖచ్చితంగా పైన ఉన్నాం కాబట్టి తడుస్తాము. ఇట్లా ఫుల్ వేసుకుంటే హెయిర్ వెట్ అవ్వకుండా ఉంటుంది. సో దాట్ ఏమండి మీ హెయిర్. ఇంకొకటి ఏంటంటే వేసుకున్నాక సడన్గా చాలా వేడిగా ఉంది. స్పాట్ పోతుంది వెళ్ళామంటే. మా టూర్ గై అక్కడ ఉన్నాడు అనమాట. మాకు టైమింగ్స్ చెప్పాడు, ఎప్పుడెప్పుడు కెమెరా చూడాలి. అరవకు జస్ట్ స్టార్ట్. ఎంత ఫాస్ట్ వెళ్తున్నాము. బ్రీజ్ ఇస్ సో కూల్. చల్లగా వస్తుంది అసలు. చాలా బాగుంది. అక్కడికి వెళ్ళే ముందు బోట్ స్టార్ట్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా హార్స్ షూ ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు అనమాట. అప్పటికి ఎండ వేడికి మాకు చల్లటి బ్రీజ్ వస్తుంటే చాలా చాలా హాయిగా అనిపించింది. అండ్ దెన్ నయాగరా ఫాల్స్ ఇంకా దగ్గరికి వెళ్తుంటే ఇంకా చాలా చాలా అందంగా అనిపించింది. లైక్ ఫుల్ రెయిన్లో ఉంటే ఎలా ఉంటుందో తడిచిపోయి లైక్ లిటరలీ. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు షిప్ బ్యాక్ టర్న్ అయిందనమాట. టర్న్ అయిన తర్వాత మేము ఈ ఎడ్జ్కి వచ్చేసాము. మాకు ఫాల్ వ్యూ కనిపించట్లేదు అనమాట. సో అందుకని మేము బ్యాక్కి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము వ్యూ కోసము. సో దట్ మళ్ళీ ఇంకొకసారి ఆ హార్స్ షూ ఫాల్ వ్యూ చూడాలనేసి. నయాగరాని ఎంతసేపు చూసినా ఎంత చూసినా అసలు చూడాలనిపిస్తూనే ఉంటుందన్నమాట. మేము ఎండ్ ఆఫ్ ది బోట్లో ఉన్నాము. అండ్ దెన్ దిస్ ఇస్ ది వాటర్ఫాల్. ఇక్కడ ఏంటంటే మేము బ్యాక్ టు డెక్ వచ్చేస్తున్నాం అనుకుంటున్నాము, కానీ బోట్ని ఒక 3 సర్కిల్స్ ఏమో రౌండ్గా అంటే తిప్పుతూనే ఉన్నారనమాట. సో నయాగరా ఫాల్స్ వ్యూ అందరికీ కనిపించాలి అని. సో ఎంత బాగా అనిపించిందో ఎక్స్పీరియన్స్ అసలు. ఆ సర్కిల్ తిప్పుతుంటే ప్రతి ఒక్కటి చక్కగా కనిపిస్తూ పిల్లలు మేము చాలా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. బ్రీత్ తీసుకోవడానికి అవ్వలేదు. ఫాల్స్ లోపలికి వెళ్ళినప్పుడు తడిచిపోయిన తర్వాత దిస్ ఈస్ హౌ వి లుక్. హర్షిని మాత్రం హెయిర్ తడవకుండా అవి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. స్కేరీ అనిపించింది. కెనడా పైనుంచి కిందకి రావాలి.
ఇప్పుడే పైకి వచ్చేసాం. మేడ్ ఆఫ్ ద మిస్ట్ ఫినిష్ చేసుకొని కేమా దెన్ హియర్ ఈస్ ద ఫాల్స్. టైమ్ ఫర్ అటెండెన్స్. 5, 6. Yes. All right. Okay, group 1, got a camera ready? Sir, yes, sir, sir. Oh, he's taking all pictures, right. actually. Oh, I got to move so you see the ball. Say whiskey. Whiskey. Say cheese. We are the next one. Where about you from? ఫోటో తీపించుకోవడానికి California. ఫుల్ తడిచి మళ్ళీ ఆరిపోయాం కింద నుంచి పైకి వచ్చేసరికి. గుడ్ గుడ్. They could have filmed that scene anywhere with water. They filmed it here. They did a CGI, put the whirlpool in the boat. John Candy, another funny person. 10:50కి మేము లైన్లోకి వెళ్ళాము మేడ్ ఆఫ్ ద మిస్ట్కి. దెన్ ఇప్పుడు టైమ్ 1:15 అయింది. సో ఇప్పుడే బయటికి వస్తున్నాము. వీఆర్ గోయింగ్ ఫర్ లంచ్ అనమాట. దే హ్యావ్ సమ్ బేకరీ అండ్ దెన్ ఇటాలియన్ బేకరీ. సో దే హ్యావ్ సమ్ గుడ్ ఫుడ్ అని చెప్తున్నారు. Oh my God, it's so hot. ఎంత వేడిగా చెట్ల కింద అయితే ఎంత బాగుందో, లేకపోతే వేడిగా ఉంది. And that's the bridge over there is the pedestrian bridge. గోట్ ఐలాండ్లో ఉన్నామన్నమాట మేము. మా బస్సు అక్కడ పార్క్ చేసి మాకు వాక్ చేయొచ్చు ఆల్ ఓవర్ దిస్ ప్లేస్ అన్నమాట లోపల. ముందు మేము షిప్లో వెళ్ళాం కదా హార్షూ ఫాల్స్ దగ్గరికి. ఆ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్న వాటరు ఇవే అన్నమాట. సో ఇక్కడ నుంచి అవి కిందకి పడుతూ ఉంటాయి. సో పైనుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. మేము కొంచెం గోట్ ఐలాండ్ లోపల ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మాకు ఈ వ్యూస్ కనిపించాయి. ఈ హార్షూ ఫాల్లో నుంచి ప్రతి ఒక్క సెకండ్కి 682,000 గ్యాలన్స్ ఆఫ్ వాటర్ కింద పడుతూ ఉంటుందంట. సో అంటే ఊహించుకోండి ఎంత ఫాస్ట్గా ఫ్లో వెళ్తుంది అనేది. చూస్తే దగ్గర నుంచి చూస్తే ఒక చిన్న భయం వేస్తుంది, కానీ కిందకి వెళ్ళి చూసినప్పుడు అంతే ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇక్కడ ఒక చిన్న డక్ ఉందన్నమాట. అది ఫుడ్ కోసం ఫైండ్ చేస్తుంది. నాకైతే ఎంత భయం వేసిందో. ఆ వాటర్లో అది కొట్టుకొని వెళ్ళిపోతే ఏం చేస్తుంది? దానికి స్విమ్మింగ్ వచ్చు, కానీ ఆ వాటర్ ఫ్లో అంత ఫాస్ట్గా ఉందన్నమాట. అది ఆపోజిట్లో ఫుడ్ వెతుక్కుంటూ వెళ్తుంది. చూస్తే చాలా బాగా అనిపించింది. మేడ్ ఆఫ్ ద మిస్ట్కి యునైటెడ్ స్టేట్ నుంచి వెళ్ళే బోట్ ఇలా ఉంటుందన్నమాట. అందరూ బ్లూ జాకెట్స్ వేసేసుకొని ఉంటారు. సో వీలైనంత దగ్గరికి తీసుకెళ్ళి హార్షూ ఫాల్ని మనకి చూపించడానికి ట్రై చేస్తారు. ఆపోజిట్లో ఆ విండ్ ఫోర్స్ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఎంత ఫోర్స్గా ఇటువైపుకి నెడుతూ ఉంటుందో అంతే ఫాస్ట్గా షిప్ కూడా వెళ్తూ ఉంటుంది. జస్ట్ ఇది ఒక టాప్ వ్యూ పాయింట్ అనమాట. ఈ హార్షూ ఫాల్స్ చూడడానికి వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ మన పక్కనే వాటర్ ఫాల్. కొంచెం భయం వేస్తుంది యాక్చువల్గా. ఎంత ఎంజాయ్ చేస్తామో అంతే కొంచెం లోపల భయం కూడా అనమాట. క్రికెట్ వీడిందాక భయపడ్డాడు. ఈ రివర్లో ఏదైనా కోరుకొని కాయిన్స్ వేస్తే కోరికలు తీరుతాయని బ్యాక్ దెన్ నమ్మేవాళ్ళంతా. సో అప్పుడు వేసిన కాయిన్స్ అన్నీ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ అండ్ ఇంకేంటి కాపర్ అన్నీ కాయిన్స్ వేసేవాళ్ళంట. ఇప్పుడు 1960 నుంచి వేయట్లేదంట, స్టాప్ చేశారు. బట్ దెర్ ఆర్ సమ్ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ దెన్ కాపర్ కాయిన్స్ ఇంకా ఉన్నాయి రివర్లో. వాటర్ బయటికి ఇట్లా ఫ్లో వస్తున్నప్పుడు, ఎక్కువ ఫ్లో వస్తున్నప్పుడు అవి సైడ్స్కి ఇట్లా వస్తున్నాయి. మా గైడ్ చెప్పాడు అనమాట ఇవన్నీ. నాకేమీ అంత తెలీదు. ఇప్పటి వరకు మాకు వచ్చిన గైడ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు మాకు. ఫస్ట్ నయాగరా వచ్చినప్పుడు గప్ప ఉన్నది. అప్పుడు ఎంత 1.5 year ఏమో. ఇప్పుడు 1.5 year తర్వాత 14కి వచ్చింది. 1.5 year అప్పుడు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 14 అప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్
ఇప్పుడు వీడు స్కేర్ అవుతున్నాడు. ఫ్లవర్స్ భలే ఉన్నాయి అసలు, ఇంత మంచిగా పెంచుతున్నారు. నయాగరా ఫాల్స్ అందులో నుంచి కెనడాని చూడాలంటే వాటర్ కాయిన్ వేస్తే చూడొచ్చు, కానీ డైరెక్ట్ కనిపిస్తుంది కదరా, అదెందుకురా? ఇన్సైడ్ ద బిల్డింగ్ ఏం చేస్తున్నారని చూడడానికి. నౌ వీఆర్ హెడింగ్ టు కేవ్ ఆఫ్ ద విండ్స్ అన్నమాట. దీనికి కూడా ఒక పెద్ద లైన్ ఉంది. కేవ్ ఆఫ్ ద విండ్స్ కూడా మనం లిఫ్ట్లో కిందకి వెళ్ళాలన్నమాట. ఇలా కిందకి వెళ్ళి వాక్వే ఉంటుంది. సో అలా వెళ్తే మనకి ప్రతి ఒక్కరికి ఎల్లో కోట్స్ ఇస్తారనమాట తడవకుండా. బట్ మా గైడ్ ఏం చెప్పారంటే బ్లూ కోట్స్ చేసుకోండి, ఇవి కొంచెం థిక్గా ఉంటాయి, మీరు వాటర్ లోపలికి వెళ్ళకుండా ఉంటాయని చెప్పాడు అనమాట. సో మేము మాత్రం బ్లూ కోట్స్ వేసుకుంటాము, అందరూ ఎల్లో కోట్స్ వేసుకుంటారు అనమాట. హియర్ ఇస్ ద అబి కోట్. మీరు వేసుకోండి. యా నాకు ఈ కేవ్ ఆఫ్ ద విండ్స్కి వచ్చినప్పటి నుంచి ఒక చిన్న షేకింగ్ లాగా స్టార్ట్ అయిందనమాట. ఆ వాటర్ సౌండ్కి ఇంకా ఈ బ్రిడ్జ్కి అన్ని దగ్గరలా కొంచెం భయపడుతూ వెళ్తున్నాను అనమాట. వీళ్ళ ముగ్గురు మాత్రం ఎక్కడా ఆగకుండా డైరెక్ట్గా ఫాల్స్, ఇంకొక స్టెప్ వేస్తే ఫాల్స్లో ఉంటారనమాట. అంత ఫాస్ట్గా వెళ్ళిపోయారు చూడ్డానికి. చూస్తే జస్ట్ మనం ఆ వాటర్ని టచ్ చేసేంత దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట ఈ ఫాల్స్కి. ఎల్లో కోట్స్ వేసుకున్నా బ్లూ కోట్స్ వేసుకున్నా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఫుల్గా తడిచిపోవడం గ్యారంటీ అండి, ఏది వేసుకున్నా. ఎందుకంటే చూసారా ఆ వాటర్ ఫ్లో కానీ పైనుంచి పడుతున్న ఫ్లో కానీ ఆ డ్రిజ్లింగ్కి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా కంప్లీట్గా తడిచిపోతామన్నమాట. ఇక్కడ నాకు చాలా భయంగా ఉంది, కానీ నవ్వుతూ ఒక ఫోటో తీసేసుకొని తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని పరుగులు తీస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మేము బ్రిడ్జ్ ఎండింగ్లో ఉన్నామన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్కి వెళ్తే ఫ్లో ఇలా ఉంటుందన్నమాట. తడిచిపోయామన్నమాట. సో హియర్ ఈవెన్ దో వీ వేర్ దీస్ పాంచూస్ కైండ్ ఆఫ్ ఈ పాంచూస్ వేసుకున్నా కానీ వీ గెట్ ఫుల్లీ వెట్ అయిపోతాం, లైక్ హెడ్ టు టో. అయిపోయిందా మీది? వీళ్ళు అసలు it is so fun, but I am so scared. We went to a part, it was like you stand there and the waterfall like is on your and the rock goes to you, like the water like goes to your face. నాకు ఎప్పుడు అంత భయం అయ్యేది కానీ but today I feel so scary, I don't know why. ఇక్కడ చూపిస్తున్న పిక్చర్లో మనకి వింటర్లో నయాగరా ఫాల్స్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఒక పిక్చర్ చూపించారు. సో ఫుల్ ఫ్రోజ్ అయిపోయి ఫాల్స్ అనేది కంప్లీట్గా ఐస్ అయిపోయి ఉంటుందంట. కేవ్ ఆఫ్ ద విండ్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత మేము బ్యాక్ టు హోటల్కి స్టార్ట్ అయ్యాము. దాని తర్వాత నైట్ మనకి ఫైర్ వర్క్స్ ఉంటాయి కదా, అవి కెనడా నుంచి ఫైర్ వర్క్స్ ఉంటాయి, అవి మనం యూఎస్ నుంచి చూడొచ్చు అనమాట. మనం ఎక్కడైతే మేడ్ ఆఫ్ ద మిస్ట్కి లిఫ్ట్కి వెళ్తామో అక్కడ నుంచి ఉంటే మనకి పర్ఫెక్ట్ వ్యూ కనిపిస్తుంది అనమాట ఫైర్ వర్క్స్. మా టూర్ గైడ్ కొన్ని మాతో ఇవి షేర్ చేశారనమాట. మీరు లిఫ్ట్ దగ్గర వచ్చి వ్యూ చూడొచ్చు, చాలా తక్కువ మంది ఉంటారు, మీకు వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. లేజర్ లైట్స్ ఇంకా నైట్ ఫైర్ వర్క్స్ కూడా మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారనమాట. అండ్ దెన్ నైట్ 9 తర్వాత మీకు పార్కింగ్ ఫ్రీ ఉంటుంది అని కూడా చెప్పారు.
మేము ఆల్మోస్ట్ 1.5 డే నయాగరాలో ఉన్నామన్నమాట. ఉన్న 1.5 డేలో 4 to 5 టైమ్స్ నయాగరా ఫాల్స్ని వెళ్ళి చూసామన్నమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you all in our next video. Bye bye.